Hi friends, please support my channel. Today recipe ఆకుకూరతో చికెన్ ఫ్రై చేసుకుందాం. సరేనా? చికెన్, నూనె, తోటకూర, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, కరివేపాకు, ధనియాల పొడి, నిమ్మకాయ, పెరుగు, మిరియాల పొడి, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం చిన్నుపాయ పేస్టు, పసుపు, ఇంకా వీటితో ఇంతకు ముందు చూసిన ఐటమ్స్ని చికెన్లో వేసి కలుపుకున్నాం. సరేనా? ఒక స్పూను నూనె, కార్న్ఫ్లోర్, శనగపిండి, తోటకూర, పచ్చిమిర్చి, సాల్టు, ధనియాల పొడి, పెరుగు, మిరియాల పొడి, అల్లం చిన్నుపాయ, పసుపు. ఇప్పుడు వీటి వేసాం కదన్నీ కలుపుకున్నాం చేతితోటి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఇట్లా కలుపుకోవాలి. ఆల్రెడీ దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కాబట్టి కారం అవసరం లేదు. ఇట్లా ఫ్రై గ్రీన్గా చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు బాండీ పెట్టుకున్నాం. ఫ్రైకి సరిపడంత నూనె పోసుకున్నాం. ఇప్పుడు నూనె బాగా కాగనిద్దాం. ఇప్పుడు చికెన్ కలుపుకున్నాం కదా, డీప్ ఫ్రై చేద్దాం. సరేనా? ఇప్పుడు మసాలా తగలకుండా చిన్నగా తిప్పుకున్నాం. సరేనా? ఇంకెట్లా మసాలా బాగా పట్టేసింది ముక్కకి. ఇట్లా బాగా కలిపిస్తున్నాం ఒకసారి. ఇప్పుడు తిప్పుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఆగి ఇంక తీసేసుకున్నాం. ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టుకున్నాం. సరేనా? చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. సరేనా? ఆకుకూరతోటి ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, సూపర్గా ఉంది. సరేనా?